ప్రకటించినారో మరి దానికి తప్పకుండా ఏ పార్టీ ప్రకటించినా కూడా దానికి చిత్తశుద్ధితో అన్ని పార్టీలు మరి దీనికి మద్దతు తెలుపుతున్నాయి కాబట్టి తప్పకుండా అమలు కావడం కొరకు అన్ని రాజకీయ పార్టీలు దీనికి మద్దతు తెలుపుతున్నాయి కాబట్టి ఏదైతే 42% తీసుకొచ్చినటువంటి పార్టీ కూడా తప్పకుండా మరి దీనికి పూర్తి స్థాయిలో తీసుకురావడం కొరకు ప్రయత్నం చేయాలని కోరుకుంటూ రాబోయే కాలంలో భారతీయ జనతా పార్టీ బీసీల పక్షాన ఉన్నది. బీసీల కొరకు ఎప్పుడైనా పోరాటం చేయడానికి ఏ ఉద్యమం చేయడానికైనా భారతీయ జనతా పార్టీ సిద్ధంగా ఉన్నదని చెప్పి కూడా కోర్టులలో కేసులు వేసే వాళ్ళు ఎవరు? కోర్టులు వేస్తే వాళ్ళని పిలిచి ముఖ్యమంత్రి గారు మాట్లాడాలన్నా లేదా? ఇలా వాళ్ళతో మాట్లాడరు. కానీ న్యాయసలహా అని చెప్పి న్యాయవాదులతో మాట్లాడిస్తారు, లేకపోతే ఢిల్లీ న్యాయవాదులతో మాట్లాడిస్తారు. ఇది కాదు కదా, పిటిషన్ వేసిన వ్యక్తిని పిలిచి నీకేం అన్యాయం జరుగుతుందో నీ పిటిషన్ వాపస్ తీసుకోవాలని చెప్పడం మాని ఇవాళ బట్టిగా న్యాయవాదులతోటి జడ్జీలు తీర్పులు ఇచ్చిండ్రని ఆ తీర్పులను చూపెట్టి శాశ్వతంగా బీసీలకు రిజర్వేషన్ లేకుండా చేసే కుట్ర జరుగుతూ ఉంది. ఇది అందరూ కూడా మేల్కొన్నారు. బీసీ ప్రజలు కూడా దీన్ని గమనిస్తూ ఉన్నారు. కాబట్టి ఇంకా కోర్టుల పేరు చెప్పి ఇవాళ బీసీలను అన్యాయం చేస్తే తప్పకుండా మా దగ్గర ఒక ఆయుధం ఉంది, అది ఓట్ అనే ఆయుధం. అసెంబ్లీలో తీర్మానం చేసి దాన్ని గవర్నర్ దగ్గరికి పంపించి అదేవిధంగా రాష్ట్రపతి దగ్గరికి కూడా పంపించి వారి యొక్క బీసీల పట్ల కాంగ్రెస్ పార్టీకి రేవంత్ రెడ్డి గారికి వారి యొక్క చిత్తశుద్ధిని చాటుకున్న తర్వాత ఈరోజు ఆ బిల్లు ఎందుకు ఆగింది, ఆ బిల్లు ఏ ద్వారా ఆగింది, ఎవరి ద్వారా ఆగింది అనేది కూడా యావత్ ప్రజానీకం, మేధావి వర్గం, న్యాయవాదులు అందరికి కూడా గుర్తెరిగినారు. కాబట్టి ఇప్పటికైనా చిత్తశుద్ధితోని అక్కడున్నటువంటి బిల్లులను పాస్ చేసి బీసీల యొక్క అభ్యున్నతి కోసం, బీసీల యొక్క వెనుకబాటు తనాన్ని, వారి నోటికాడి బుక్కను గుంజుకోకుండా వారి జీవన విధానాన్ని రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా, విద్యాపరంగా ఆదుకోవాలని చెప్పేసి ఏదైతే బిల్లుకు వెనుకుండి ఆపుతున్నటువంటి ఆ శక్తుల పట్ల ప్రజలు కూడా వారిని ప్రశ్నించాల్సిందిగా గుర్తు చేస్తూ మేమెంతో మాకన్ని సీట్లని
దాదాపు 58%, 56 నుండి 58% ఉన్నటువంటి బీసీల హక్కుల కోసం పోరాడాల్సిన అవసరం ఉన్నది. వారందరూ కూడా ఏకతాటి మీద రావాల్సిన అవసరం ఉన్నది. వాటిని పక్కా పెట్టి మేము ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం. రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని మీరు తీర్మానం చేసిరు, సరే ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. కాకపోతే మీ చిత్తశుద్ధి నిరూపించుకోవాలంటే అఖిలపక్షాన్ని అందరినీ కూడా ఢిల్లీ తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. మొత్తం అఖిలపక్షాన్ని, మొత్తం ఎమ్మెల్యేలను, ఎంపీలు మొత్తం మంది తీసుకొని పోయి ఈ యొక్క బిల్లును రాష్ట్రపతి దగ్గర ఉన్నది కాబట్టి రాష్ట్రపతి దగ్గర కూడా తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. టీఆర్ఎస్ పార్టీ కూడా మద్దతు తెలపడం జరిగింది. ఈరోజు సమాజంలో 50% పైబడి ఉన్న బీసీలకు అసెంబ్లీలో 42% రిజర్వేషన్ ప్రవేశపెట్టిన విషయంలో అన్ని పార్టీలు మద్దతు ఇవ్వడం జరిగింది. మరి అయినా కూడా అది సక్సెస్ కాలేకపోయింది. మరి అటువంటప్పుడు తప్పకుండా ఆర్థిక పరంగా, విద్యాపరంగా, ఉద్యోగపరంగా కానీ, అదేవిధంగా రాజకీయ పరంగా కానీ బీసీలకు 42% సమంజసం. తప్పకుండా ఈ బిల్లుకు అందరూ మద్దతు తెలపాలని కోరుకుంటూ కుల సంఘాలు, అన్ని బీసీ సంఘాలు, అన్ని రాజకీయ పార్టీల నాయకులు విజయవంతం చేసినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ఈ బంద్ సక్సెస్ చేసిన ప్రతి బీసీ నాయకుడికి, బంద్లో పాల్గొన్న ప్రతి బీసీ కార్యకర్తకి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ ఈ బీసీ జేఏసీని మరింత కార్యాచరణతో ముందుకు జిల్లా కమిటీలు, మండల కమిటీలు కూడా వేసి ఈ 42% రిజర్వేషన్ సాధించుకునే వరకు దీన్ని విరమించేది లేదని చెప్పి బీసీ జేఏసీ పక్షాన తెలుపుతూ మీరందరూ ఇదే మద్దతు బీసీ జేఏసీ కొనసాగినన్ని రోజులు కూడా ప్రతి బీసీ బిడ్డ, బీసీలతో పాటు మైనార్టీ, ఎస్సీ, ఎస్టీ ప్రతి ఒక్కరు కూడా మద్దతు తెలుపుతూ 50 పైచీలకు ఉన్న బీసీలకి ఈ రిజర్వేషన్ సమంజసం కాబట్టి ప్రతి ఒక్క వర్గం మమ్మల్ని గుర్తించాలని చెప్పి, విజయవంతం చేయాలని చెప్పి బీసీ జేఏసీకి ఎల్లప్పుడూ తోడ్పాటు ఇవ్వాలని చెప్పి శాసనసభల్లో అదేవిధంగా మాకు పార్లమెంట్లో కూడా తప్పకుండా ఈ రిజర్వేషన్ కొనసాగించే విధంగా చట్టసభల్లో ఖచ్చితంగా కావాలి. ఆ చట్టసభల్లో ఎప్పుడైతే బీసీ రిజర్వేషన్ వస్తుందో అప్పుడే ఈ బీసీలకు న్యాయం జరుగుతుంది. ఇవాళ బీసీ లేని పక్షాన తప్పకుండా అగ్రవర్ణాల వారు, పైసలున్న వాళ్ళు తప్పకుండా దాన్ని సాధిస్తారు. ఇవాళ బీసీలు ఎవరు సాధించలేకపోతారు. కనుక బీసీ రిజర్వేషన్ ఏదైతే దళిత బిడ్డలకు ఇస్తున్నారో అదేవిధంగా అణగారిన బీసీలకు కూడా తప్పకుండా రిజర్వేషన్ కల్పించినాడే ఇవాళ ఇది సాధ్యమవుతుంది. అప్పటి వరకు ఈ పోరాటం సాగుతుంది. ఇవాళ కృష్ణయ్య గారు కూడా అంటారు, ఏమంటారంటే ఇదొక్కటే కాదు, మేము శాసనసభల్లో అదేవిధంగా పార్లమెంట్లో ఆ చట్టం అయ్యేదాకా కూడా వదిలేది లేదు. అది కూడా ఈ ఉద్యమము ఏదైతే తెలంగాణ ఉద్యమం ఏ విధంగా స్టార్ట్ అయిందో ఆ తెలంగాణ ఉద్యమం విధంగా బీసీల బిడ్డలు కూడా అదే విధంగా ఉద్యమం చేసి ఈరోజు అన్ని సాధించాలని ఒక ఉద్దేశం చేస్తున్నాం. ఈరోజు బీసీ డిక్లరేషన్ అనేది బీసీలకు ఒక వరం లాంటిది. అలాంటి బీసీ బిల్లును మనం ఆమోదింపజేయవలసిన అవసరం ఉన్నది. యాక్చువల్గా ఈ యొక్క ప్రభుత్వము బీసీ బిల్లు ఆమోదం అయ్యే వరకు వెయిట్ చేయాల్సి ఉండే, ఎన్నికలకు వెళ్ళింది. ఇప్పుడు మనకు ఆ ఎన్నికలకు వెళ్ళడం వల్ల మనం ఈ కోర్టులో చుక్కెదురు రావడం జరిగింది. ఒకవేళ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉన్నట్టు అయ్యేది ఉంటే అది బీసీ బిల్లు పాస్ అయ్యే వరకు కూడా ఈ ఎన్నికలను రద్దు చేయాలని, లేదంటే ఎన్నికలు తీసుకున్నట్టు అయ్యేది ఉంటే ఎన్నికల్లో బహిష్కరించాలని ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. కేంద్ర ప్రభుత్వం తప్పకుండా ఈ బీసీల ఐక్యతను చూసి బీసీలకు ఎవరైతే వ్యతిరేకం ముసుకేసుకొని పనిచేస్తారో ఈ బీసీల నాయకత్వానికి వాళ్ళు గురికావాల్సి వస్తుంది. ఉన్నత వర్గాలైనా ఏ వర్గమైనా బీసీల నాయకత్వాన్ని ఎదగకుండా చేసి ఒక బీసీ నాయకుడు మండల స్థాయో, గ్రామ స్థాయో, జిల్లా స్థాయో, రాష్ట్ర స్థాయో పోయేసరికి అనులుండబడినటువంటి ఉన్నత వర్గాలలో ఈ బీసీ నాయకత్వాన్ని సీట్లు మార్చి కొత్త నాయకత్వం ఏర్పాటు చేసి వాళ్ళ యొక్క వ్యవహారాన్ని వాళ్ళను ఆ యొక్క ఉన్నత వర్గాలలో వాళ్ళ ఉనికిని చాటుకునే విధంగా కొనసాగిస్తున్నారు. మరి మనం అందరం కూడా అది గమనించుకోవాల్సినటువంటి అవసరం ఈనాడు మన బీసీ నాయకత్వం మీద ఉన్నది. ఇది బీసీలందరము గ్రామంలో వార్డులో ఆనాడు తెలంగాణ మూమెంట్, తెలంగాణ రాష్ట్రం కొరకు ఏ విధమైతే మరి జేఏసీ అప్పుడు కోదండరామ్ గారి ఆధ్వర్యంలో జేఏసీగా ఏర్పాటు చేసి బీసీ మన తెలంగాణ రాష్ట్రం కొరకు పనిచేసిందో ఈనాడు బీసీలందరం కూడా తప్పకుండా బీసీ ఐక్యతను చట్టసభలలో మరి అన్ని హక్కులను పొందే విధంగా బిల్లు పాస్ అయ్యేందుకు అందరం కంకణ బదులు కృషి చేయాలని చెప్పి కోరుతున్నాం.
నశించాలి నశించాలి రేవంత్ రెడ్డి పరిపాలన నశించాలి 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 తెలంగాణ బీసీల రిజర్వేషన్ వెంటనే అమలు చేయాలి అమలు చేయాలి రిజర్వేషన్ వెంటనే అమలు చేయాలి స్థానిక సంస్థల్లో బీసీల రిజర్వేషన్ వెంటనే 42% వెంటనే కల్పించాలి తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ కేసీఆర్ గారి నాయకత్వం భక్తురా భద్రా నాయనా ఇదేమి రాజ్యం ఇదేమి రాజ్యం జై తెలంగాణ జై తెలంగాణ కేసీఆర్ గారి నాయకత్వం కేసీఆర్ గారి నాయకత్వం తెలంగాణ జై తెలంగాణ కేటీఆర్ గారి నాయకత్వం వాసర్ మనోహర్ రెడ్డి గారి నాయకత్వం 42% పార్టీ పరంగా ఇచ్చి ఎన్నికలకు పోతామంటుంది. కానీ దీన్ని తెలంగాణ సమాజం తెలంగాణలో యొక్క బీసీలు అంగీకరించబోరని మరియు కాంగ్రెస్ కపటనాటకం ఇప్పుడైనా వారికి బుద్ధి వచ్చే విధంగా ప్రజలు గుణపాఠం చెప్పాలని రాబో ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్పి కాంగ్రెస్ను అధపాతాళానికి తొక్కాలని 9th షెడ్యూల్లో రాజ్యాంగ సవరణ చేస్తే తప్ప బీసీలకు 42% రిజర్వేషన్ సాధ్యం కాదని తెలిసి కూడా ఒక కపటనాటకం ఆడుతుంది. ఒక కోర్టుల పేరుట డ్రామాలు ఆడుతుంది. ఇట్లాంటి డ్రామాలు బంద్ చేసుకొని ఇకనైనా విద్యా ఉద్యోగ రాజకీయాల్లో బీసీలకు తగిన ప్రాధాన్యం కల్పించేటట్టు 40 వారు ఏదైతే మేనిఫెస్టోలో చెప్పిండ్రో దాన్ని అమలు చేసే విధంగా వాళ్ళు ఎందుకు పార్లమెంటులో వాళ్ళ సభ్యులు ఎందుకు 100 మంది సభ్యులు ఉన్న పార్లమెంట్లో మేము తెలంగాణకు 42% రిజర్వేషన్ ఇస్తామన్నాం, దాన్ని అమలు చేయాలని పార్లమెంట్ని ఎందుకు స్తంభిస్తలేరు? బీసీలందరినీ ఈరోజు మోసం చేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర చేస్తూ ఉంది. బీసీలను అనగాన్న వర్గాలను అనగదొక్కాలన్న విషయాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం స్పష్టంగా అర్థమైంది. వాళ్ళ బుద్ధి ఏందో ఇలా అర్థమైంది. ఒకటే మేము డిమాండ్ చేస్తున్నాం. నిన్న పేపర్లో చూసినట్లయితే మళ్ళీ కేబినెట్ మీటింగ్ పెట్టి మేము పార్టీ తరఫున రిజర్వేషన్ ఇస్తున్నారు. మీ పార్టీ తరఫున ఎవరికి కావాలి? మీరు ఒకవేళ పార్టీ తరఫున రిజర్వేషన్ ఇచ్చేటంటే తెలంగాణ రాష్ట్రాన్ని మా బీసీ సంఘాలు అల్లకల్లోలం చేస్తాయి. ఖబర్దార్ రేవంత్ రెడ్డి, మేము ఒకటే చెప్తా ఉన్నాం. మీరు చట్టపరంగా న్యాయపరంగా పార్లమెంట్లో బిల్లు పెట్టి ఖచ్చితంగా మీరు బీసీలకు చట్టబద్ధతతోని 42 రిజర్వేషన్ ఇస్తేనే ఎలక్షన్ పెట్టండి. లేకపోతే చేత కాకపోతే మాతో ఎలక్షన్ కాదని 5 సంవత్సరాలు స్థానిక సంస్థలు జరపకూరి మీతో కాకపోతే. కానీ పాత రిజర్వేషన్ ప్రకారం ఎలక్షన్ పోతాం అది ఇదని మాట్లాడి లేకపోతే పార్టీ తరఫున ఇస్తే మాత్రం ఇక్కడ బీసీ సంఘాలు ఎవరు ఊరుకోరు. బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించాలి అని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత బీసీలను ఎక్కువ ఓట్లున్న బీసీలతోటి ఓట్లు వాడుకొని ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఈ బీసీ సంఘాలన్నింటినీ మోసం చేసే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మీతోటి ఈ 42% రిజర్వేషన్ అవుతుందా కాదా తేల్చి చెప్పాలి. ఒకవేళ కాకపోతే మీరు బీసీల ఓట్లతోటి మాత్రమే రాజ్యానికి వచ్చారు కనుక అధికారం తీసుకున్నారు కనుక రాజీనామా చేసి మళ్ళీ ఎలక్షన్ రారు. ఇది ఇట్లా మభ్యపెట్టి బీసీల ఓట్లు దండుకునే రాజకీయం చేసిన కాంగ్రెస్ పార్టీకి బీజేపీ పార్టీకి రెండు పార్టీలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ బీసీల పట్ల వాళ్ళకున్న వైఖరి ఏందో స్పష్టం చేయాలి. తప్పకుండా వాళ్ళు పార్లమెంట్లో అసెంబ్లీలో తీర్మానం చేసినాం మేము, అది కాదు నువ్వు తీర్మానం చేసేగా చట్టబద్ధత ఉండాలి, చట్ట న్యాయంగా ఉండాలి. అది ఎవరి కోర్టుకు పోయినా చెల్లకుండా ఆ పార్లమెంట్లో అసెంబ్లీలో 2 రకాలుగా తీర్మానం చేసి చట్టబద్ధత కల్పించాలని చెప్పి బీసీ సంఘాల తరఫున మేము టీఆర్ఎస్ పార్టీగా మద్దతు ఇస్తున్నాం. నాయకత్వం వర్ధిల్లాలి. రామారావు గారి నాయకత్వం వర్ధిల్లాలి. రేవంత్ రెడ్డి గారి నాయకత్వం వర్ధిల్లాలి. చెన్న గారి నాయకత్వం వర్ధిల్లాలి. సాధిద్దాం బీసీల హక్కులను సాధిద్దాం బీసీల హక్కులను సాధిద్దాం 42% సాధిద్దాం. జై బీసీ బీసీల ఐక్యత సాధిద్దాం బీసీల ఐక్యత సాధిద్దాం. జై
కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ జిందాబాద్. బీసీల ఐక్యత వర్ధిల్లాలి. సాధించాలి సాధించాలి బీసీల హక్కులను సాధించాలి. సాధించాలి సాధించాలి బీసీల హక్కులను బీసీల పక్షపాతి రేవంత్ రెడ్డి. బీసీల పక్షపాతి రేవంత్ రెడ్డి. రామరావు గారి నాయకత్వం వర్ధిల్లాలి. రామరావు గారి నాయకత్వం వర్ధిల్లాలి. బీసీల పక్షపాతి ఏదైతే 42% రిజల్ట్ కల్పించాలని మా రాష్ట్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ చేసి గవర్నమెంట్ పంపించిన తరుణంలో మరి అక్కడ ఉన్నటువంటి ఎంపీలు ఏదైతే 8 ఎంపీలు ఉన్నారో 2 కేంద్ర మంత్రులు కూడా మరి వాళ్ళందరూ కూడా ఇక్కడ ఈ తెలంగాణ రాష్ట్రానికి చెందినటువంటి మంత్రుల నుండి కూడా అక్కడ ఏం చేయలేకపోతా ఉన్నారు. మరి ఏదైతే కామరెడ్డి డిక్లరేషన్లో 42% మనం రాష్ట్ర గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గారు బీసీలకు చట్టసభలో ప్రాతినిధ్యం వహిస్తుందని చెప్పడంతో మరి ఇక్కడ జంతర్ మంతర్ వద్ద వేలాది మంది కార్యకర్తలు అయి అక్కడ మరి ధర్నా చేయడం జరిగింది. మరి అక్కడ సీమకు పుట్టినట్టు కూడా లేదు. మరి అక్కడ ఉన్న పరిస్థితిలో ఈ బీసీల ఐక్యతను పెంపొందించాలని 47% రిజల్ట్ కల్పించాలని విద్య ఉద్యోగం అన్ని రంగాల్లో కూడా ఉన్నతమైన పదవులు పొందాలని చెప్పి మరి ఈ ఏదైతే ముఖ్యమంత్రి బీసీ పక్షపాతం ఉన్నటువంటి రేవంత్ రెడ్డి నాయకత్వంలో మరి అక్కడ ధర్నాలు చేయడం అక్కడ ఉన్నటువంటి ఆడ జంతర్ మంతర్ వద్ద వేలాది మంది కార్యకర్తలతో ధర్నా చేయడం మరి చేసిన తరుణం కూడా మరి అక్కడ బీజేపీ పార్టీ ఏదైతే ఉందో స్పందించుకోవడం మరి ఇక్కడ టీఆర్ఎస్ పార్టీ కూడా వీళ్ళకు అనుకూలంగా చెప్పకపోవడం మరి 8 మంది ఎంపీలు ఉండి 2 కేంద్ర మంత్రులు కూడా మరి అక్కడ స్పందించకపోవడం ఇది చాలా విద్రోహంగా ఉన్నది. మరి ఇట్లాంటి ఇంకా కార్యక్రమంలో ఏదైతే బీసీల పక్షాన పోరాటం చేయకపోతే మద్దతు తెలియకపోతే ఈ బీసీలు అందరూ యూనిట్ అయ్యే వరకు 42% రిజర్వేషన్ కల్పించే వరకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుంది. రేవంత్ రెడ్డి నాయకత్వం ఖచ్చితంగా సాధించే వరకు పోరాటం చేస్తామని పార్లమెంటులో అసెంబ్లీ ఆమోదం తెలిపిన తర్వాత పార్లమెంటులో మీరు దాన్ని బిల్లు పాస్ చేస్తారా రిజెక్ట్ చేస్తారా ఏదో ఒకటి తక్షణమే చేయాలి. రేవంత్ రెడ్డి గారు బీసీల పక్షపాతిగా ఉండి ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద ధర్నా చేసి బీసీలకు 42% ఇవ్వాల్సిందే. వాళ్ళు బీసీలో ఒక వార్డు మెంబరు సర్పంచ్ ఎంపీటీసీ ఎంపీపీ జెడ్పీటీసీలు కావాలి అని పట్టుదలతో ఉన్నందుకు కాంగ్రెస్ పార్టీకి రేవంత్ రెడ్డి గారికి కాంగ్రెస్ శాసనసభ్యులందరికీ పేరు పేరున కృతజ్ఞతలు అభినందనలు తెలియజేసుకుంటూ